ఓం నమ శివాయ. ఇది వెంకటగిరిలో వెలసి ఉన్న శివాలయం అండి. ఈ శివాలయంలో పెయింట్ ముగ్గులైతే వేద్దామని ఇలా ముగ్గురైతే అయితే గీశాను. మా సాయి ముగ్గురైతో గీశాక బాలేదు అంటున్నాడు. మొత్తం పెయింట్ వేసాక అయితే కలర్ఫుల్గా అయితే వస్తుంది ఈ ముగ్గు. బోర్డర్లు అయితే ఇలా ఇచ్చాను. ముగ్గు వేసినప్పుడు సైడ్ బోర్డర్స్ వేస్తేనే చాలా అందంగా ఉంటుంది. ఇది స్వామివారి కళ్యాణం జరిగే మండపం అండి. ఫస్ట్ అయితే ఈ మండపంలో ముగ్గు వేశాను. మా అమ్మ అయితే అంతా చిమ్ముతూ ఉన్నారు. స్వామివారి గుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఇది గర్భగుడిలోకి వెళ్ళే దోవ. ఇక్కడైతే ఈ ముగ్గు వేశాను. హాయ్ అండి. ఇది నెక్స్ట్ డే అయితే ఈ కలర్స్ వేసున్నాను కదా, వాటికి అంతా వైట్తో మనం కలర్స్ వేసాక మళ్ళీ వైట్తో అనేది వేసుకోవాలి కదా. బాగా ఆరిపోయింది. ఫస్ట్ డే అయితే ఇలా ముగ్గులు పెట్టాము. సెకండ్ డే అయితే ఇలా వైట్తో మళ్ళీ లైన్స్ అనేది సెకండ్ కోటింగ్ అనేది ఇచ్చాను. అయితే సుబ్రహ్మణ్యం స్వామి వారి మండపం అండి ఇది. సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర కూడా ఇలా అయితే ఒక ఫ్లవరు అనేది వేశాను. తామర పువ్వులతో బార్డర్ అనేది వేశాను. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఎలా ఉంది ఫ్రెండ్స్. ఇది గర్భాలయంలో అండి. అంటే మనం స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటాం కదా గర్భగుడి లోపల. ఫస్ట్ అయితే నేను ముగ్గురాయితో అనేది వేసుకుంటున్నాను. పెయింట్ ముగ్గులు అనేది ఎప్పుడు వేయలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ స్వామివారి సన్నిధిలో అయితే వేయాలనిపించింది నాకు. ఈ గుడి అయితే వెంకటగిరిలో వెలసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు శ్రీ 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 అన్నపూర్ణాంబిక అమ్మవారండి. వెంకటగిరి రాజాగారు వారు ఈ గుడిని కట్టించారట. ఇప్పటికి కూడా క్రీస్తు శతాబ్దం నుంచి కూడా వెంకటగిరి రాజాగారు వారే ఉత్సవ మహోత్సవాలు అనేది స్వామివారికి కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా అయితే జరిపిస్తున్నారు. ఓం నమ శివాయ. అమ్మవారు, స్వామివారు, నందీశ్వరుడు, అలాగే కాలభైరవ స్వామి, వారాహిదేవి. ఇదైతే యోగశాల అండి. ఈ యోగశాలలోనే యజ్ఞం అనేది వేస్తారు. ఈ దుత్తలన్నీ అందుకని అంతా సిద్ధం చేసి అందరూ గుడి అయితే క్లీన్ చేస్తున్నారు. స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి నాకు ఇలా కలర్స్ ముగ్గు వేయాలనేసి వేస్తున్నాను. నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఎడమ చెయ్యి అనేది చాలా డ్యామేజ్ అయ్యిందని మీకు తెలుసు కదా. సిజరిన్ చేస్తున్నారు, రాడ్ వేస్తున్నారు అనేసి. అందువల్ల నేను కొంచెం నిదానంగా అయితే డే బై డే అని ఒక 4 days 5 days అయితే పట్టింది నాకు ఈ ముగ్గులన్నీ వేసేసరికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర అనేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది స్వామివారి ఎదురుగా అయితే ఇలా బార్డర్ వేస్తున్నాను. ఇది స్వామివారి గడపల పైన ఇలా డిజైన్ వేసి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. వైట్ బార్డర్ కూడా అయితే వైట్ కోటింగ్ కూడా వేసేసి నాకైతే అమ్మ హెల్ప్ చేస్తున్నారు. అమ్మే వేశారు ఈ వైట్ కోటింగ్ అంతా కూడా. ముగ్గు పైన లైన్స్ అనేది వేస్తాం కదా, ఎలా చెప్పాలో నాకైతే తెలియట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ కలర్స్ వేసుకొని తర్వాత ఈ వైట్తో అనేది ముగ్గు వేస్తేనే అందంగా ఉంటుంది కదా. ఇదంతా అమ్మ అయితే చాలా కష్టపడ్డారు. నేను ఒక్కదాన్ని చేయలేననేసి మా అమ్మ చాలా సాయం చేశారు నాకు. ఇలా మొత్తం కంప్లీట్ అయితే అయ్యింది. ఇక గర్భాలయంలో మనకి తొందరగా ఆరదు అనేసి స్వామివారు అయితే ఇలా ఫ్యాన్లు అయితే పెట్టారు. ఇది అమ్మవారికి ముంగిట్లో అయితే వేశాను. స్వామివారి దగ్గర వేసి అమ్మవారి దగ్గర వేయకపోతే నా మనసుకు అనేది కొంచెం ఇది అనిపించింది. అందుకని అలా తామర పువ్వు వేసి ఈ చిన్నది ఒక ఫ్లవర్ ముగ్గు అనేది వేశాను. నందీశ్వర స్వామి దగ్గర ఇలా బార్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్. అయితే ఈ బార్డర్లో గ్రీన్ కూడా కొంచెం టచ్ అప్ ఇస్తే బాగుంటుంది అని గ్రీన్ కూడా హెడ్లైన్స్ అనేది ఇచ్చాను. ఈ ముగ్గులు అయితే ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయా? కామెంట్లు అయితే పెట్టండి ఎలా వేశాను అనేది. నాకు ఎడమ చేయి అనేది ఎక్కువగా సపోర్ట్ చేయదు కదా, అందువల్ల నేను కొంచెం నిదానంగా వేస్తూ వచ్చాను. నాకైతే ఇంత బాగా వేసినందుకు స్వామివారి సన్నిధిలో
చాలా ఆనందం వేసింది. నాకు ఫుల్ సపోర్టు మా అమ్మగారు. ఇది మరుసటి రోజండి మొత్తం కంప్లీట్ అయ్యింది. స్వామివారి దర్శనానికి వచ్చి నేను ఎంత ఆనందపడ్డానో ఈ కలర్స్ ముగ్గుల్ని చూసి. నా మనసుకైతే చాలా ఆనందం వేసింది. అమ్మవారి దగ్గర అయితే ఇలా వేశాను. ఇకైతే ఇది మరుసటి రోజండి స్వామివారి బ్రహ్మోత్సవాల కోసము. మనం ఫస్టు లోపలికి వస్తాంగా ఎంట్రన్స్లో వినాయక స్వామి అనే స్వామి దగ్గర ఈ సైడ్ అనేది శివలింగాలు అయితే ఉన్నారు. ఈ సైడు ఆ సైడు ఇలా ముగ్గు అనేది వేశాను. మళ్ళీ నెక్స్ట్ డే ఇది స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి పల్లకి సేవలో ఊరేగింపు చేసే త్రిశూలం అండి. చూస్తున్నారు కదా, ఈ త్రిశూలంలో స్వామివారి తొడపైన ఆ పరమేశ్వరిని కూర్చొని పెట్టుకున్నారు. ఈ త్రిశూలము అనేది ఈ అభిషేకం చేస్తున్న ఆనందం అయితే కలిగింది ఫ్రెండ్స్ నాకు. ఇది కళ్యాణ మండపంలో ఫస్ట్ గణేశుని హోమం అయితే చేస్తున్నారు. ఆ గణేశుని కలశ స్థాపన అనేది చేసి ఇక్కడ స్వామివారి మహోత్సవాలను వదిలేయాలి. స్వామివారి అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.